శ్రీరామభక్తుడు అంజనేయుడు తన బలం మరియు శక్తులకు పేరు గాంచాడు. ఒకరోజు రాముడు సీతమ్మను వెతుక్కుంటూ వానర సేనతో కిష్కింద అనే కొండ కోనలలో ఉన్నాడు. అక్కడ వారు ఎంతో బలవంతుడైన వృక్షరాజు జాంబవంతుడిని కలిశారు. జాంబవంతుడు హనుమ అని పిలిచి, నీకు నీ శక్తి తెలుసా అని అడిగాడు. హనుమాథ అయోమయంగా చూశాడు. జాంబవంతుడు, నీ గురువు సూర్యుడు నిన్ను ఎంతో బలంగా చేశాడు. నీవు ఎగురుతూ సముద్రాలు దాటగలవు, కొండలను కూడా ఎత్తివేయగలవు. కాని ఒక శాపం వల్ల నీ శక్తి గుర్తుకు రాకుండా ఉంది. అప్పుడు హనుమ తన బాల్యంలో జరిగిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకున్నాడు. ఎలాగంటే, చిన్నతనంలో ఆకాశంలో ఉన్న సూర్యుడిని పండు అనుకుని దూకేయబోయాడు. ఆ కోపంతో సూర్యుడు, నీకు నీ బలం గుర్తుండదు అని శపించాడు. జాంబవంతుడి మాటలు విని హనుమ ఉత్సాహపడ్డాడు. తన శక్తి గుర్తించుకుని రాముడి కోసం సీతమ్మను వెందుకు లంకకు ఎగరడానికి సిద్ధమయ్యాడు.